తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. డియర్ ఎమ్మెల్యేస్, మీరు మారాలి. మళ్ళీ చెప్తున్నా, మీ తీరు మారాలి, లేదంటే యాక్షన్ తప్పదంటూ కొందరు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఈ వార్నింగ్ ఇచ్చింది ఎంతమందికో తెలుసా? ఏకంగా 35 మంది ఎమ్మెల్యేలకు. ఇందుకే పార్టీకి తలనొప్పిగా మారిన ఆ నేతలేవు. వివాదాల జోలికి పోకుండా ప్రజలకు సేవ చేస్తే ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగుంటుంది. ప్రజాప్రతినిధుల పనితీరు బాగుంటే పార్టీకి మంచి పేరు వస్తుంది. అలా కాదని ఎవరైనా గాడి తప్పి తప్పుడు పనులు చేయడం, వివాదాల్లో చిక్కుకోవడం లాంటివి చేస్తే చర్యలు తప్పవంటున్నారు సీఎం చంద్రబాబు. ఇటీవల కొందరు ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదంగా మారడంతో ఆయన ఈ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 35 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. తప్పులను సరిచేసుకోమని చెప్పారు. తీరు మారకుంటే ఇంకోసారి పిలిచి చెప్తాం, అప్పటికి మారకపోతే యాక్షన్ తీసుకుంటానంటూ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఇక వైసీపీ తీరుపైన పార్టీ నేతలను అప్రమత్తం చేశారాయన. చిల్లర రాజకీయాలకు వైసీపీ తెరలేపిందన్నారు సీఎం చంద్రబాబు. ప్రతిపక్షంలా వ్యవహరించాల్సింది పోయి విషవృక్షంలా మారిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కనబడకుండా చేయడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోందన్నారు. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టకపోతే జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. ఎప్పటికప్పుడు వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ముందుకు వెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. పార్లమెంటు పార్టీ కమిటీల కూర్పుపైన చంద్రబాబు చర్చించారు. 34 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అందులో 7 ఉపాధ్యక్షులతో పాటు అధికార ప్రతినిధులు, కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. పార్టీ కమిటీలు బలంగా, యాక్టివ్గా ఉండాలన్నారు. డమ్మీలు, వీక్గా ఉండే వాళ్లను పెడితే నష్టపోతామన్నారు సీఎం చంద్రబాబు. ఇక సెప్టెంబర్ 6న సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అనంతపురంలో ఈ కార్యక్రమం ఉండబోతోంది. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.